తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ నివాసం సీరియల్ జీ ప్రేక్షకులని రాత్రి 7 గంటలకి సక్సెస్ఫుల్ గా అలరిస్తోంది. చక్కటి కథా కథనాలతో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరిస్తోంది. కన్నడ ధారావాహికైన లక్ష్మీ నివాసకి రీమేక్ గా ఈ సీరియల్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సిద్ధు తండ్రి బసవరాజు సిద్ధుకి భార్యగా మేయర్ కూతురునిచ్చి చేయాలి అని పథకం వేస్తారు. మేయర్ మునిస్వామి కుటుంబం ప్రస్తుతం కథలో ప్రవేశించింది. మేయర్ మునిస్వామికి ఏకైక కూతురైన కనిష్క అనే కొత్త పాత్రని కథలో తీసుకొచ్చారు. కనిష్కకి సిద్ధుకి ఇప్పుడు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. కనిష్క క్యారెక్టర్ లో ప్రముఖ నటి అలంకృత షా ఎంట్రీ ఇచ్చారు. అలంకృత గతంలో కుంకుమ పువ్వు సీరియల్లో నటించారు. ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 సీరియల్స్ ముగుస్తున్నాయి కాబట్టి లక్ష్మీ నివాసం సీరియల్లో ప్రస్తుతం ఈమెని ఎంట్రీ చేశారు. ఇక కనిష్క తండ్రి మునుస్వామి క్యారెక్టర్ లో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈ యాక్టర్ యాక్ట్ చేస్తున్నారు. ఇక కనిష్క తల్లి పాత్రలో నటి లావణ్య ఎంట్రీ ఇచ్చారు. లావణ్య ఉప్పెన, ముక్కు పొడక, మా అత్త బంగారం తదితర సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ 3 క్యారెక్టర్స్ లక్ష్మీ నివాసం సీరియల్లో కొత్తగా ప్రవేశించాయి. లక్ష్మీ నివాసం సీరియల్లో కొత్తగా సిద్ధుకి పేరుగా ఒక క్యారెక్టర్ ని తీసుకొచ్చారు. అయితే సిద్ధుతో ఈమెకి ఖచ్చితంగా పెళ్లి అయితే జరగదు. అంటే ఈమె ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ అని కథలో తెలుస్తోంది. లక్ష్మీ నివాసం సీరియల్లో వచ్చిన కొత్త క్యారెక్టర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.